హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది వైసీపీ మరో పీఆర్పీ కాబోతుందా అనే ఒక అంశం అయితే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర ఓటమి పాలైంది. సో అది మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత వైసీపీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అవన్నీ బేస్ చేసుకొని వైసీపీ మరో పీఆర్పీ కాబోతుందన్న అంశం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అంటే వైసీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి కొన్ని కారణాలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మొదటగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రజారాజ్యం పార్టీ బాటలో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. గతంలో చిరంజీవి గారు స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉండిందో ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో ఎలా అయితే విలీనం చేశారో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు అనే వార్తలు అయితే అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నాయి. సో దానికి ప్రధాన కారణం చూసుకున్నట్టయితే ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చెందింది. సో ఆల్మోస్ట్ ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని అటువంటి వైఎస్ఆర్సీపీ అక్కడ ఏం చేయలేక కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు అనే ఒక వార్త అయితే చాలా స్పష్టంగా మనకి వినిపిస్తూ ఉందన్నమాట. అందుకనే గతంలో చిరంజీవి గారు స్థాపించినటువంటి ప్రజారాజ్యం పార్టీని కూడా కొద్ది రోజులు నడిచిన తర్వాత తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే తరహాలో వైఎస్ఆర్సీపీని కూడా విలీనం చేయబోతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మొదట పీఆర్పీ పార్టీ ఆఫీసు మూసివేత, తర్వాత కాంగ్రెస్ లో విలీనం. సో గతంలో కూడా ఈ విధంగానే జరిగింది. గతంలో కూడా మొదట పీఆర్పీ పార్టీ అంటే డైరెక్ట్ గా మేము కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నాము అని చెప్పకనే చెప్పారనమాట. అది ఏ విధంగా చెప్పారు అనంటే మొదట వాళ్ళు ఆఫీసులు ఏవైతే పీఆర్పీకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయో వాటన్నిటిని మూసివేశారు. ఆ తర్వాత తీసుకెళ్లి నేరుగా కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అదే తరహాలో నడుస్తుందా అని అంటే అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత భవిష్యత్తుపై వైసీపీ నాయకత్వంలో భయం చెప్పుకున్నాం కదా మనం. సో ఆ ఎన్నికల ఓటమి తర్వాత కేవలం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటే అందులో ఉన్నటువంటి నాయకుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్ లో అసలు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక ఆందోళన అయితే అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవకాశం ఉన్న నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీలోకి జంపు. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నటువంటి ఈ 11 మందికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులే కాకుండా అందులో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి కార్యకర్తలు అండ్ అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా టీడీపీ ఏదైతే కూటమిగా ఏర్పడి విజయాన్ని సాధించినటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీలోకి జంప్ అవుతూనే ఉన్నారు. సో ఇంకా కొంతమంది అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. బట్ వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ లేకనే వాళ్ళు చాలా సతమతం అవుతూ ఉన్నారనమాట. అలాగే నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్టయితే ఎన్నికల తర్వాత ఆచూకీ లేని కొడాలి నాని, వల్లభనేని వంశీ. సో ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా వినిపించినటువంటి పేర్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, పేర్ని నాని, అలాగే ఇలా కొంతమంది చెప్పుకుంటూ పోతే కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీలో సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అది ఏ విధంగా సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారంటే అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా విమర్శలు చేశారు. చాలా వేదికల మీదుగా వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ మీడియాలో ఏదో ఒక హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారో అసలు వీళ్ళు కనిపించడమే మానేశారనమాట. సో మొత్తానికైతే ఎన్నికల తర్వాత ఆచూకీ లేని కొడాలి నాని, వల్లభనేని అనే ఒక అంశం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆఫ్టర్ రిజల్ట్ వీళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం ఇది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే కర్ణాటక వెళ్ళిపోయిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. సో అక్కడ మరో ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అనే ఒక కార్యక్రమంతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ప్రతిరోజు తన నియోజకవర్గంలో తిరగటం, ఏదో ఒక ప్లేసెస్ లో ప్రజలకి అందుబాటులో ఉండడం, ప్రజలతో ఏదో ఒక రకంగా మమేకం అవుతూ ప్రజలకి సంబంధించినటువంటి ఏదో ఒక అంశంలో తనకంటూ యూట్యూబ్ లో ఒక పేరునైతే సంపాదించుకున్నారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే కొంతమంది నాయకులు ఏదైతే కొంతమంది రాజకీయ విశ్లేషకులని కొంతమంది నాయకులు కానీ ఇండైరెక్ట్ గా కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని యూట్యూబ్ స్టార్ గా కూడా పిలిచారు. అంటే గుడ్ మార్నింగ్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకి అందుబాటులో ఉంటూ యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యారు కాబట్టి సో ఆఫ్టర్ ఆయన ఓటమి తర్వాత ఆయన కర్ణాటక వెళ్ళిపోయారు అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ. అలాగే
మరో అంశం చూసుకున్నట్టయితే చెన్నైలో మకాం పెట్టిన మాజీ మంత్రి ఆర్కే రోజా. సో ఆర్కే రోజా గారికి సంబంధించినటువంటి అంశం కూడా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానురీతిగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని అండ్ కొంతమందిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు మనం మీడియా వేదికలుగా వింటూనే ఉన్నాము. సో మరి అది వాస్తవం అవాస్తవం అనే విషయం పక్కన పెట్టేస్తే మొత్తానికైతే అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, నెక్స్ట్ అధికారంలోకి మేమే రాబోతున్నాం అన్న ఒక ధీమాతోని ఇష్టానురీతిగా మాట్లాడి మొత్తానికైతే ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు. అందులో ఆర్కే రోజా కూడా ఒకరు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏదైతే ఓటమి చెందినటువంటి ఆర్కే రోజా గారు తిరిగి తన పుట్టింటి నుంచి మెట్టినింటికి అంటే తను చెన్నై వెళ్ళిపోయారంట. సో మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల్లో కనిపించకుండా తన మెట్టినిల్లంటువంటి తమిళనాడులో స్టే చేస్తున్నారని తెలుస్తుంది అనమాట. సో ఇది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే థాయిలాండ్లో అనిల్ కుమార్, ఇక గోవాలో నందిగాం సురేష్. సో మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ కూడా గతంలో ఎంతో హాట్ టాపిక్ గా ఉంటారు మనకు తెలుసు. ఆయన కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులను, అలాగే జనసేనకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులను ఇష్టాన్ రీతిగా మాట్లాడి ఒక హాట్ టాపిక్ గానే మారారు. సో ఆయన కూడా ఘోర ఓటమి చెందిన తర్వాత తిరిగి తను థాయిలాండ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన థాయిలాండ్లో రెస్ట్ తీసుకున్నట్టు అండ్ తనకున్నటువంటి ఒక ఫ్రీ టైంని ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నట్టు మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అలాగే గోవాలో నందిగాం సురేష్, ఇక నందిగాం సురేష్ గురించి మాట్లాడుకోవాలంటే ఈయన కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే గోవాలో హ్యాపీగా రెస్ట్ తీసుకున్నట్టు మనకైతే ఇక్కడ తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజకీయ సన్యాసం దిశగా ధర్మాన ప్రసాదరావు. సో శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ధర్మాన ప్రసాదరావు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన ఘోర ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారనే వార్త అయితే ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉందన్నమాట. సో ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత అవాస్తవం ఉంది అనే విషయం పక్కన పెట్టేస్తే మొత్తానికైతే ఆఫ్టర్ వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత హేమీలు అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి హేమీలంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశగా తిరుగుతూ ఉంటే అందులో ధర్మాన ప్రసాదరావు ఈయన ఒకప్పుడు మంత్రిగా కూడా చేశారు. సో ఆఫ్టర్ ఓటమి తర్వాత ప్రస్తుతానికి ఈయన రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారనే వార్త అయితే స్పష్టంగా వినిపిస్తుంది అనమాట. అలాగే మరో అంశం చూసుకున్నట్టయితే సజ్జల రామకృష్ణారెడ్డి సైలెన్స్ అయిపోయారు, ఇక వైవి సుబ్బారెడ్డి ఆబ్సెంట్. సో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హేమీలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే పేర్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి. సో వీరెప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకునే ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలి అని అంటే వైఎస్ఆర్సీపీ ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పేసి అందులో ఉన్నటువంటి కొంతమంది నాయకులే కొన్ని సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రజలను కానీ నాయకుల్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ నేరుగా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రతి అంశంలోనూ అడ్డుపడ్డటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి చెందింది అని చెప్పేసి కొన్ని అంశాల వేదిక కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి ఆబ్సెంట్ అనమాట. ప్రస్తుతానికి ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత వైవి సుబ్బారెడ్డి ఆబ్సెంట్ అసలు ఎక్కడా కనిపించడం లేదు. సో ఆ వార్త మనకి ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే బెంగళూరులో ఎక్కువ కాలం గడుపుతున్నటువంటి వైసీపీ అధినేత జగన్. సో మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత బిఫోర్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కానీ లేకపోతే ప్రజలకి మాట్లాడే ఏదో ఒక సందర్భంలో అయితే ప్రజలకి అలా కనిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత మొత్తానికైతే అసలు ప్రజలకి కనిపించకుండా ఆల్మోస్ట్ బెంగళూరులో ఉన్నటువంటి తన ప్యాలెస్లోని ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని ఒక వార్త అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకొక అంశం చూసుకున్నట్టయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి అంటే ఆల్మోస్ట్ అక్కడ అసలు ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయినటువంటి వైఎస్ఆర్సీపీని ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు. సో కాంగ్రెస్ లో విలీనం చేసే క్రమంలోనే ఆయన ఎక్కువగా బెంగళూరులో స్టే చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఎందుకు బెంగళూరులో స్టే చేస్తున్నారు అంటే అక్కడ డికే శివకుమార్ కూడా కాంగ్రెస్ లో వన్ ఆఫ్ పెద్ద లీడర్ కాబట్టి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా డికే శివకుమార్ గారికి చేతిలో జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం కోసం ఆయన బెంగళూరులో స్టే చేస్తున్నారని మనకి ఈ వార్త ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మైలవరంలో వైసీపీ కార్యాలయం మూసివేత. సో మొత్తానికైతే ఒక్కొక్క పాయింట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పీఆర్పీ ఏ విధంగా అయితే ఫస్ట్ కార్యాలయం మూసివేసిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిందో ఇప్పుడు మైలవరంలో వైసీపీ కార్యాలయం మూసివేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక కాంగ్రెస్ లో విలీనమే ఆలస్యమా. సో మొత్తానికైతే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ అక్కడ చేసేదేమీ లేక ఫైనల్ గా అయితే మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా అనేది ఇంకా దానికి టైం ముహూర్తం రావాల్సింది ఉందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకు తెలుస్తుంది. సో అధికారంలో ఉండగా విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దాడులు. సో ఏదైతే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు ఏపీలో రాజకీయం చేసి రాజకీయంగా
దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడడం వల్లే ఈరోజు ఘోర ఓటమిని చవిచూసింది అని చెప్పేసి మనకిక్కడ దీని ద్వారా తెలుస్తుందనమాట. అండ్ వైసీపీ నాయకులు కేసులు విచారణలు ఎదుర్కోగలరా? సో మొత్తానికి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకు కానీ, వాళ్ళు చేసినటువంటి దాడులకు కానీ, వాళ్ళు చేసినటువంటి అక్రమాలకు కానీ ఇప్పుడు వాళ్ళు కేసులు పెడితే వాటిని ఎదుర్కొనే అంత దమ్ము ధైర్యం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ టీడీపీ పొత్తులో ఉన్నటువంటి బీజేపీతో కలవలేదు. సో మొత్తానికి కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళు ముగ్గురుగా కూటమిగా ఏర్పడి ఈరోజు ఏపీలో అధికారంలో ఉన్నారు. సో మరి ఇప్పుడు అలాంటిది టీడీపీలో పొత్తులో ఉన్నటువంటి బీజేపీతో వీళ్ళు కలవలేరు కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ లో విలీనం చేయడమే ఆలస్యం అనే ఒక అంశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో జగన్ రాజకీయ మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ లో విలీనం తప్ప మరో గత్యంతరం లేదు. సో మొత్తానికి మరోసారి మాట్లాడుకున్నట్టయితే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీకి అక్కడ రాజకీయ మనుగడ, రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే వారికి ఇప్పుడు వేరే ఆప్షనే లేదు. బీజేపీలోకి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళు కూటమిగా ఏర్పడారు కాబట్టి. సో ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ కాంగ్రెస్. సో మొత్తానికైతే ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్ళాలా అనే ఒక అంశం అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సో మొత్తానికి వైసీపీ మరో పీఆర్పీ కాబోతుందా అనే అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఇది ఇవాల్టి టాపిక్. సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.